Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతి ఒక్క అధికారి విధులు నిర్వహించాలి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు కౌంటింగ్ అధికారులకు శిక్షణ తరగతులు ప్రారంభించిన ఆర్డీఓ. పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్మరణ. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ హరిప్రసాద్ అధికారులను కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 164 మదనపల్లి నియోజకవర్గ కౌంటింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామాదేవి అధికారులు పాల్గొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో కౌంటింగ్ ప్రక్రియపై ఆర్ఓ అవగాహన కల్పించారు. అనంతరం అధికారుల విధి విధానాలపై శిక్షణ తరగతులను నిర్వహించి మాట్లాడుతూ జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కోరారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ డిస్ప్లేలో ఏదైతే స్టార్ట్ అయిందో ఆ పదం ఖచ్చితంగా రాసుకోండి. ఆ సౌండ్ వస్తుంది, సౌండ్ మనం పట్టించుకోకూడదు. సౌండ్ వచ్చి మన సౌండ్ యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ఏమైనా కానీ మనం చూడాల్సింది ఏమంటే ఆ సియూ కరెక్ట్గా ఉందా లేదా మనం చూస్తాము. సియూ నంబరు అడ్రస్ 24 రాజపేట పార్లమెంటరీ నియోజకవర్గానికి మరియు 164 మదనపల్లి నియోజకవర్గానికి, అలాగే జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా సాయి డిగ్రీ కాలేజ్లో 4వ తేదీన జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. సో ఆ కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ కౌంటింగ్ సిబ్బందిని ఫస్ట్ ర్యాండమైజేషన్ ద్వారా నియమించడం జరిగింది. వీళ్ళు మెజార్టీ గెజెట్ ఆఫీసర్స్ ఉంటారు, అలాగే వాళ్ళకు ఒక అసిస్టెంట్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా కౌంటింగ్ సంబంధించి ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో తమ్మలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఇక్కడ మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, అంటే క్లుప్తంగా చెప్పాలంటే మదనపల్లి రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడ వచ్చారు. సో వాళ్ళకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత మళ్ళీ సెకండ్ ర్యాండమైజేషన్లో వీళ్ళు కూడా ఒక నియోజకవర్గానికి అలర్ట్ చేయబడతారు. ఇది శిక్షణా కార్యక్రమానికి సంబంధించి మన డివిజన్లో ఉండే ఎంప్లాయీస్ అంతా వచ్చారు. సో వీళ్ళకు ఆల్రెడీ ఒక కౌంటింగ్ ఎలా జరపాలో ఎలా చేయాలనో 2 రకాలుగా విభజించాము. నెంబర్ 1 పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది. రెండవది ఈవీఎంస్ ద్వారా, అంటే మిషన్స్ ద్వారా కంట్రోల్ యూనిట్ వస్తుంది. ఆ కంట్రోల్ యూనిట్ ద్వారా ఒక కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. సో ఈ రెండింటిని కూడా మేము డివైడ్ చేసి మాకు సంబంధించిన మెటీరియల్ ప్రకారము వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అంటే మేము అక్కడ సియూలు ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అక్కడ కూడా జిల్లా లెవెల్లో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో భాగంగానే ఈ ఆర్ఓ తమ్మలపల్లి గారు నేను కలిసి పర్యవేక్షిస్తున్నాము. సో అందరికీ కూడా ఈ టీవీ
స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసాము. పవర్ పాయింట్లన్నీ కూడా బాగా కనబడతారనే ఉద్దేశంలో బాగా టెక్నాలజీ ఉపయోగించుకొని వీళ్ళందరికీ కూడా శిక్షణా కార్యం నిర్వహిస్తున్నాము. తర్వాత రెండవ విడతలో ర్యాండమైజేషన్లో అప్పుడు నియోజకవర్గాలు కేటాయిస్తారు. అప్పుడు కూడా మేము శిక్షణా కార్యక్రమం నిర్వహించి 4వ తేదీకి ఎటువంటి సందిగ్ధం లేకుండా, ఎటువంటి అనుమానాలు లేకుండా వాళ్ళ సబ్జెక్టు పూర్తిగా తరవ అయిపోయి వెంటనే కార్యక్రమాన్ని అంటే కౌంటింగ్ కార్యక్రమాన్ని శ్రద్ధగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను రిటర్నింగ్ ఆఫీసర్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ HNSS. ఇక్కడ తంబాలపల్లి నియోజకవర్గం 162 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాము. ఈరోజు 30 నుంచి 4వ తేదీ జరగబోతున్న కౌంటింగ్ సంబంధించిన విషయాల గురించి మనకు కౌంటింగ్ సూపర్వైజర్స్కి, కౌంటింగ్ ఏజెంట్స్కి శిక్షణా కార్యక్రమం ఈ ZPHS స్కూల్ మదనపల్లిలో RDO మదనపల్లి మరియు RDO SDC HNSS గారి ఆధ్వర్యంలో, ROల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చాలా ఖచ్చితంగా విధులకు హాజరైన శిక్షణా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ వాళ్ళకు కావాల్సిన సందేహాలన్నీ కూడా నివృత్తి చేసి ఎటువంటి సందేహాలు లేకుండా పకడ్బందీగా వాళ్ళకి నిర్మాణాత్మకమైన శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం EVM కౌంటింగ్ లైన్ మాత్రమే ఎలా ఉండాలి అనే విషయమే కాకుండా పోస్టల్ బ్యాలెట్లు కూడా ఎలా కౌంటింగ్ చేయాలి అనే విషయాలపైన కూడా వాళ్ళకి క్లుప్తంగా వాళ్ళకు వివరించి దానిపైన ప్రాక్టికల్గా లెవెల్లో కూడా శిక్షణా కార్యక్రమాన్ని 29వ తేదీ రేపు, అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా మరి ఇంకో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని విధాలుగా వాళ్ళని సంసిద్ధం చేసి కౌంటింగ్ స్టాఫ్ను ఎటువంటి లోటుపాట్లు జరగకోకుండా ఖచ్చితంగా వ్యవహరించే విధంగా వాళ్ళందరినీ సర్వసన్నద్ధం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కౌంటింగ్ ప్రక్రియను కూడా సజావుగా కొనసాగించడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్దనున్న టీడీపీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాదళ్ల విద్యాసాగర్, మోడం సిద్దప్ప, నీలకంఠ, నాగార్జునబాబు, సుధాకర్, జనసేన నాయకులు దారం అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో కేవలం 6 నెలల్లో అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని, పేద ప్రజల కోసం దేశంలోనే తొలిసారిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టడం, పూర్తి మద్యపాన నిషేధం వంటి బృహత్తరమైన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడం జరిగిందని, జాతీయ రాజకీయాలను సైతం సరికొత్త దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో సమాజ స్థాపన కోసం ఎన్టీఆర్ బాటలు వేశారన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మనమందరం పాటుపడుతూ జరిగిన ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి అవుతున్నారని, టీడీపీ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. శేషులు రాష్ట్రానికి మార్గదర్శి, ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజల దిక్సూచి, ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజల మనస్సు దోచుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పేదల కోసం నేను పార్టీ పెట్టాలా, పేదలకు అంకితం చేయాలా పరిపాలన, ఆ రోజున్న 6 కోట్ల ఆంధ్రులకు
పూర్తిగా ఆదుకోవాలని చెప్పి నినాదం ఇస్తూ ముందుకు నడిచి ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం చేస్తూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా మిగిలిన కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు 101వ జయంతి ఈరోజు జరుపుకోవడం, ఇంతమంది దాదాపు వచ్చి కార్యకర్తలు నాయకులు అందరి ఆయన ఆత్మశాంతి అయ్యేటట్టుగా ఆయనకు అందరు కలిసి ఆయన జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే మంచి ఎక్కడికి పోదు, మంచి చేస్తే అది ఏదో ఒక రూపంగా తిరిగి మనకి ఇస్తారు. అదే నినాదంతో ఆయన పనిచేశారు. 2 రూపాయలు కిలో బియ్యం ఆ రోజు ఇవ్వడానికి చాలా కష్టం ఉండేది. అధికారులంతా చెప్పారు, మనతో కాదు కార్యక్రమం చేయలేము, 2 రూపాయలు కిలో బియ్యం ఇవ్వలేము అంటే, లేదు నేను మాట ఇచ్చాను కానీ మాట వెనక తీసుకునేది నా రక్తంలో లేదని చెప్పి 2 రూపాయల కిలో బియ్యం యథావిధిగా కొనసాగించిన వ్యక్తి పెద్దలు ఎన్టీ రామారావు. అదే కాకుండా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు, అందరికీ ఆదుకుంటూ ఒక మంచి సుభిక్షమైన పరిపాలన ఇచ్చి ఒక మార్గదర్శకంగా నిలబడిన, ఎక్కడ ఏ తప్పులు జరగకుండా మంత్రివర్గంలో అందరికీ బాధ్యతగా పెట్టి, ఇది తెలుగుదేశం పార్టీ మనది కాదు, 6 కోట్ల ఆంధ్రుల తెలుగుదేశం పార్టీ, వాళ్ల కోసం పనిచేసే పార్టీ అని చెప్పి ఒక నినాదంతో ఆ రోజు ముందుకు నడిచిన వ్యక్తి. ఈరోజు మనం 101వ జయంతి ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం, ఇంత పెద్ద ఎత్తున అందరు నాయకులు రావడం, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ బలం వీళ్ళే అని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను. రాముడుగా, కృష్ణుడుగా, భీముడుగా అన్ని సినిమా రంగాల్లో అన్ని పాత్రలు వేసే ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా మేము తెలుగువాడు అని చెప్పుకునే ఘనత నేర్పిన వ్యక్తి నా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు. కాబట్టి ఆయన జయంతి సందర్భంగా మాకు ఒక పార్టీని ఇచ్చినాడు. ఆయన తెలుగుదేశం పార్టీని 83లో 82లో స్థాపించి 83లో అధికారంలోకి వచ్చి ఏకదాటిగా 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మొదటిసారి ఉన్నాడు. 5 సంవత్సరాలు, తర్వాత 2 సంవత్సరాలు, మళ్ళీ 5 సంవత్సరాలు. అయితే ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆ రోజు కూడు గుడ్డ ఇల్లు లేని వ్యక్తులకు, పేదవానికే ఇల్లు లేదంటే ఇల్లు ఇచ్చినాడు. బియ్యం పంపిణీ 2 రూపాయలు, ఆ కాలంలోనే 2 రూపాయలు అంటే విలువ ఉన్న టైంలో 2 రూపాయలు కేజీ బియ్యం ఇచ్చినాడు. ఇంకా ఎవరికైతే వస్త్రాలు లేవో వాళ్ళకందరికీ కూడా పంపిణీ చేసే ఘనత ఆటి నుంచి మొదలుపెట్టి రామారావు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రామారావు గారు. కాబట్టి ఆయన్ను మనము స్మరించుకుంటా ఉండాలా. ఆయన దీంట్లోనే కంటిన్యూషన్ లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినారు. ఆ పార్టీ ఈ రోజు కూడా 40 సంవత్సరాలు 83 నుంచి ఈ రోజు వరకు లైవ్ లో ఉంది. ఎన్నో సంవత్సరాలు అధికారం ప్రతిపక్షంలో, ఈ రోజు మళ్ళా అధికారం లేకొస్తున్నాం. ఈ రాష్ట్రంలో శుభదినం ఈ రోజు రామారావు గారి జయంతి. అలాగే 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ ఉంది. ఈ దేశమంతా కూడా ఎన్నికలు జరిగాయి. ఈడ ఉమ్మడి అభ్యర్థి మదనపల్లిలో షాజహాన్ బాషా గారు గెలవబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, ఎస్సీ వర్గాలకు అన్నిటికీ కూడా ముందు చూపుతూ ముందుకు తీసుకొని పోయి విద్యార్థుల భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కాపాడే వ్యక్తి చంద్రబాబు గారు. ఈ మదనపల్లిలో సొంతంగా మేనిఫెస్టో, ఎన్నికలప్పుడు మేనిఫెస్టో, మదనపల్లి మేనిఫెస్టో జిల్లా సాధనకైతే ఏమి, ఇక్కడ మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం సాఫ్ట్వేర్ కంపెనీ తెస్తానని మన షాజహాన్ బాషా గారు. ఈయన గెలిస్తేనే మన మదనపల్లి అభివృద్ధిని సందర్భంగా తెలియజేసే అవకాశం వచ్చింది. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మదనపల్లి ఉమ్మడి అభ్యర్థి జహాన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం, తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులందరూ హాజరవడం, ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఎందరో మహానుభావులు పుట్టినారు కానీ ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు పుట్టలేదు అనిపిస్తుంది ఇప్పటికీ. ఇద్దరు భారతరత్న ఎవరికి ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది పేద ప్రజల కోసం. వీళ్ళకి రాజకీయం అంటే ఏమో
రాజకీయ చైతన్యం అంటే ఏమీ తెలియని వ్యక్తులుగా ఉన్న పరిస్థితుల్లో కొందరు కబంధ హస్తాల్లోనే రాజకీయం నలిగిపోయే రోజుల్లో ధృవతారగా ఉద్భవించి మనిషికి నీ విలువేమి, నీ ఓటు హక్కు ఏమి, నీ ఓటు విలువేమి, రాజ్యాంగంలో నువ్వెవరు అని చెప్పి అందరినీ చైతన్యపరిచిన వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా యువకులు కూడా ఆకర్షితులవుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టి సుమారు 42 సంవత్సరాలు అయినా కానీ యువత ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఉరకలేసుకుంటూ వస్తున్నారంటే ఆ మహానుభావుడు చేసిన నిజాయితీగా పార్టీని స్థాపించి ఈరోజు పేద బలహీన వర్గాలందరినీ కూడా పైకి తెచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకు అందరికీ కూడా ఎన్నో విధాలుగా మేలు జరిగే విధంగా ఒక బీసీ, ఓసీ, మైనారిటీ అందరికీ కూడా సముచిత స్థానాలు కల్పించి ఈరోజు ఎంతో మందినో నాయకులుగా తీర్చిదిద్దిన తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు రామారావు గారు ఎంతో మంది మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు మహోన్నతమైన పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, జడ్పీ చైర్మన్లుగా ఎన్నో రకాల రిజర్వేషన్లు కల్పించి అన్ని విధాలు ఆదుకున్న వ్యక్తిని మళ్ళీ ఉద్భవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని జరుపుకుంటున్నాము. ఈ నేల, ఈ నింగి ఉన్నంత వరకు రామారావు గారిని తెలుగు ప్రజలందరూ స్మరించుకుంటూనే ఉంటారు. ఎందుకంటే పేదల కోసం, ప్రజల కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి కొద్ది రోజుల్లోనే రాష్ట్ర పగ్గాలు చేపట్టిన ఘనత, అలాగే ప్రజా సంక్షేమంలో భారతదేశంలో విప్లవాక మార్పులు తెచ్చి ప్రజల్ని ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని సంక్షేమ కార్యక్రమాల్ని ఈ దేశంలోనే చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు కొన్ని వర్గాలకే పరిమితమైన రాజకీయాల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఆయన ఆశయ సాధనాల కోసం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని కోరుకుంటున్నాం. మహిళలు ఋతుక్రమంపై అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ దేవశిరోమణి కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎన్జీఓ హోం నందు పోర్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నెలసరి పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత, కోసువారిపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుపమ, పోర్ట్ సంస్థ డైరెక్టర్ లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఋతుక్రమం అనేది ప్రతి మహిళ జీవితంలో ప్రకృతి సిద్ధంగా వచ్చేదన్నారు. ఈ నెలసరి గురించి, శరీరంలో వచ్చే మార్పుల గురించి బాలబాలికలకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. నేటికి నెలసరి అని చెప్పుకోవడానికి 75% మంది మహిళలు సిగ్గుపడుతున్నారని, ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదన్నారు. ఎటువంటి సందర్భాల్లో నెలసరి ఇబ్బందులు ఎదురవుతాయని, అవి ఎలా గుర్తించాలి, చికిత్స ఏ విధంగా పొందాలి అన్న అంశాలపై చర్చించారు. అందరికీ నమస్కారం. 2 నిమిషాలు మాత్రమే మాట్లాడగలుగుతాను. దయచేసి తిరిగి చైల్లో పట్టుకోండి. పరిశుభ్రత దినం సందర్భంగా మరి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇంకా మనము ఈ యొక్క ఋతుక్రమాన్ని గురించి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బిగ్గరగా మరి సిగ్గు లేకుండా మరి మాట్లాడగలగాలి. సురక్షితంగా, పరిశుభ్రంగా
నిస్సంకోచంగా ఆత్మవిశ్వాసంతో ఎప్పుడైతే మనము బయట ప్రపంచాన్ని చూడగలుగుతామో అప్పుడు మనము ఈ యొక్క హైజీన్ గురించి ఈ పరిశుభ్రతను గురించి మనము మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత అనేది తగ్గిపోతుంది. అది 2030కి మనమందరము ఆ విధమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించాలని ఒక టార్గెట్ పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఋతుక్రమం అంటే ఏంటి? ఇది ఒక మన జీవన క్రియ. 13 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు మన జీవితంలో స్త్రీ జీవితంలో జరిగేటువంటి ఒక జీవన క్రియ. మరి ఈ క్రియ ఈ యొక్క సైకిల్ అనేది మన జీవితంలో ఉన్నప్పుడు మరి ఆ సమయం అంతట్లో సుదీర్ఘకాలమైనటువంటి ఆ సమయంలో మనము తీసుకోవాల్సినటువంటి పరిశుభ్రతను గురించి తెలుసుకోవడం, అలాగే మరి ఆ సమయంలో తీసుకొనవలసినటువంటి మరి చర్యల గురించి, సమస్యల గురించి ఏ విధంగా అధిగమించాలి, మరి అది కుటుంబం నుంచి, తర్వాత సమాజం నుంచి, మనం వర్కింగ్ ప్లేస్లలోనూ స్కూల్స్లలోనూ ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిరోహించాలని తెలియజెప్పడానికి, మరి అంత మాత్రమే కాకుండా ఈ అవేర్నెస్ అనేది రూరల్ ప్రాంతాలలో ఇంకా కొద్దిగా ఉంది. ఇంకా 77% ఇప్పుడు ఈ యొక్క మనం దీని గురించి మాట్లాడడం వలన ఇంకా 77% ప్రజలు ఇంకా తెలుసుకోలేక ఉంటున్నారు. అందుకనే ఇలాంటి ఋతుక్రమ పరిశుభ్రత దినాలను ఇంకా ఎన్నో జరుపుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మరి మనకున్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ మరి కుటుంబంలోనూ కానీ అలాగూ మరి స్కూల్స్లోనూ, వర్కింగ్ ప్లేస్లలోనూ, పబ్లిక్ ప్లేస్లలోనూ కూడా మరి మనము ఈ ఋతుక్రమాన్ని గురించి నిస్సంకోచంగా మాట్లాడగలగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఈ శానిటరీ ప్యాడ్స్, ముఖ్యంగా ఈ శానిటరీ ప్యాడ్స్ అనేటివి ఉచితంగా ఇవ్వగలిగేటువంటి బాధ్యత గవర్నమెంట్ వారు చేపడుతున్నారు. ఇవి పలు రాష్ట్రాలలో కూడా, మరి మధ్యప్రదేశ్లో, అలాగే రాజస్థాన్లో, మరి ఒడిశాలో, కేరళలో, మన ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛ అనేటువంటి కార్యక్రమం, అలాగే మరి కేరళలో షీ ప్యాడ్స్ అనేటువంటి కార్యక్రమం, ఇట్లా వివిధమైనటువంటి రాష్ట్రాలలో ప్రభుత్వం కూడా ఈ ప్యాడ్స్ను ఉచితంగా మరి కేవలం ₹1 ఫీజు తీసుకొని ఉచితంగా అందజేస్తున్నారు. మరి ఈ ప్యాడ్స్ను NGO సంస్థలు కూడా మరి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మరి సమాజ సేవలో పాల్గొని ఈ ప్యాడ్స్ను సప్లై చేయాలని మరి సభ మీ ముఖంగా కోరుకుంటున్నాను. మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్ అంటే దాని ఎన్ని రోజులు ఉంటుంది? 5 days. ఇంకా కరెక్ట్ 5 days ఉంటుందా? 7 days. సో ఇప్పుడు మనము నార్మల్గా డిస్కస్ చేసుకున్నాము, అబ్నార్మల్ అంటే ఏదైతే మనకు కష్టం అది కూడా మనం డిస్కస్. సో 7 days తర్వాత ఎక్కువ అయితే మనం ఏం చేయాలి? డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో నార్మల్ సైకిల్ 5 to 7 days. 7 days తర్వాత ఎక్కువ అవుతానే ఉంది, మనకి కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉంటే మనము కన్సల్ట్ చేయాలి. సరేనా? మోర్ దెన్ 4 packs వాడితే మనం అదే అబ్నార్మల్గా గుర్తించి మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం. 4 packs ఎన్నింటికంటే మారుస్తూ ఉండాలి. 2-3 గంటలకు ఒకసారి ఒక ప్యాక్ మారుస్తూ ఉన్నాము. ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంది, అది లీక్ అవుతూ ఉంది. సో ఒక్కొక్కసారి మనకి బయట కూడా వచ్చేస్తుంది. అవునా? అప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం. అవునా? మెప్మా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదైనా మన విషయం మాట్లాడినప్పుడు వాళ్ళు మళ్ళీ మనతో వచ్చి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. మేడం ఈ సమస్య ఉంది మాకు, నేనేం చెయ్యాలి అని. సో దాన్ని బట్టి మనకు అర్థమేమవుతుంది? పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా మీటింగ్స్లో ఉన్నప్పుడు, మీరు చెప్పే మీటింగ్స్లో మీరు ఈ విషయం గురించి మాట్లాడాలి. గురించి ప్రత్యేకంగా ఈరోజు ఆ దినం అనేది, ఆ దినం గురించి, ఆ రోజు జరిగే విషయాల గురించి చాలా డీటెయిల్గా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన మా DMHO గారు కానీ అలాగే మెడికల్ ఆఫీసర్ కానీ తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు ఈ మీటింగ్లో మా అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉండుంటే బాగుండు. ఎందుకంటే వాళ్ళు గ్రామాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి ఏజీ గర్ల్స్ కాడ నుంచి మదర్స్ కాడ అందరూ వస్తారు. ఏజీ గర్ల్స్ నుంచే ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తుంటే ఇంకా బాగుండు. ఇక వాళ్ళకి ఇప్పుడు హాలిడేస్ 4 సంవత్సరాలు మమ్మల్ని అడిగినప్పుడు కూడా వాళ్ళకి ఈరోజు హాలిడేస్ వల్ల రాలేకపోయినారు. ఇప్పుడు ఇక్కడ విన్న విషయాలన్నీ కూడా మీరు ఆశావాళ్ళు తీసుకురావు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా మీ సచివాలయం పరిధిలో కానీ లేదా పంచాయతీ పరిధిలో కానీ ఈ విషయాలన్నీ కూడా సంబంధిత ఏరియా ఏజీ గర్ల్స్ అంటే 12 నుంచి 18 సంవత్సరాలు
అమ్మాయిలకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తే ఇంకా బాగుంటుందని మా శాఖ నుంచి నేను తెలియజేయడం జరుగుతాను. మే 22వ తేదీన నెలసరి పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రపంచమంతా కూడా ఇది ఐక్యరాజ్య సమితి గుర్తించాలని ఒక ఆశయంతో మహిళలందరి యొక్క ఆరోగ్యం బాగుండాలని ఒక ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అయితే వాష్ యునైటెడ్ అనే సంస్థ వాళ్ళు 2013లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంటే కూడా ఇంకా కూడా ఇది చాలా వరకు చాలామందికి మెన్స్ట్రువల్ హైజీన్ డే అనేది ఒకటి ఉంది. మహిళల గురించి, మహిళల యొక్క పీరియడ్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అనేది ఇంకా చాలామందికి తెలియదు. ఇది చాలా దాపరికంగా, ఇది ఒక అనారోగ్యంగా, ఇది ఒక జబ్బులాగా గుర్తించి ఇది ఎక్కడ మాట్లాడటం లేదు. కాబట్టి ఇది మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కోటి సంస్థ గత 10 సంవత్సరాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. క్రై సంస్థ సహకారంతో అన్ని గ్రామాలలో బాలికా సంఘాలు ఏర్పాటు చేసి బాలికా సంఘాల ద్వారా అక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆశాలు, ఏఎన్ఎంస్, అంగన్వాడీ వర్కర్స్, సూపర్వైజర్స్ని, సచివాలయం సిబ్బందిని అందరినీ కలుపుకొని మేము అవగాహన కల్పిస్తూ ఉన్నాము. అయితే ఈరోజు మనకు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉన్నందు వల్ల చాలామందిని పిలవలేకపోయినాము. అయితే ముఖ్యంగా నెలసరి పరిశుభ్రత గురించి, పీరియడ్స్ గురించి ఎక్కడ కూడా సంకోచించకుండా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయంలో అందరూ కూడా ఇది మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది మాట్లాడకపోతే మనకు రాబోయే రోజుల్లో దీని గురించి మనం ప్రత్యేకంగా పబ్లిక్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. పబ్లిక్లో పాటలు పాడాల్సిన అవసరం ఉంది. పబ్లిక్లో స్ట్రీట్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. మీడియా ద్వారా దీనిపైన ఎక్కువగా ప్రచురించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎయిడ్స్ గురించి మనం ఏ విధంగా మాట్లాడి ఈరోజు దాన్ని మనం నిర్మూలించుకోగలిగినామో ఆ విధంగా నెలసరి గురించి కూడా మనం మాట్లాడాలి. ఇది ప్రకృతిపరమైనది. ఇదేమి మన బాడీలో కాదు, అందరి ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరిలో కూడా ప్రకృతి పరంగా వచ్చినటువంటిది. కాబట్టి అందరము కూడా దీన్ని పబ్లిక్లో మాట్లాడాలి. అందరూ విడయం లేకుండా మాట్లాడాలి. ఆ సమయంలో ఆడపిల్లలకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు తల్లిగా, అమ్మగా, కోడలుగా అందరూ కూడా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. స్కూల్స్లో టీచర్స్ దీనిని చెప్పాల్సిన సమయంలో మగపిల్లలు పక్కన పెట్టేస్తున్నారు. తప్పకుండా స్కూల్స్లో మగపిల్లల్ని, ఆడపిల్లల్ని కూర్చున్నబెట్టే ఈ క్లాసు చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇద్దరికి కూడా సమానంగా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఏంటి నెలసరి అంటే ఏంటి అనేది ఆడపిల్లలకు తెలియాలి, మగపిల్లలకు తెలియాలి. ఆ వయసులో వచ్చే మార్పుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే వాళ్ళు సమాజంలో అన్నీ తెలుసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా మంచి నాయకత్వంతో, మంచి నడవడికతో వెలుగుతారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మన పిలిచినటువంటి డిఎంహెచ్ఓ గారు అందరూ రావడం జరిగింది. కాబట్టి అందరము కూడా నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, బ్రేక్ ద సైలెన్స్ అనే ఒక నినాదంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ theory based lessons, computer classes for higher sections, abacus classes for primary sections, CCTV కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు RO మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. మదనపల్లి పట్టణం విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అన్నమయ్య జిల్లా క్రీడా భారతి కమిటీ ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు ధనంజయ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా భారతి 1993 మహారాష్ట్ర పూణేలో ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి పౌరుడు ఆటలాడుతూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలన్నదే క్రీడా భారతి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అఖిల భారత స్థాయిలో క్రీడా భారతి కమిటీ 2009లో ఏర్పాటు చేయడం జరిగిందని, దేశం మొత్తం క్రీడల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ఆటలు, స్వదేశీ ఆటలను ప్రోత్సహిస్తున్న క్రీడా భారతి 2036లో భారతదేశంలో జరిగే ఒలింపిక్స్ పోటీలో ఎక్కువ పథకాలు సాధించేలా క్రీడా సంఘాలు ఒలింపిక్ సంఘంతో కలిసి కృషి చేస్తుందని తెలిపారు. క్రీడాకారులకి మరియు కోచెస్కి అందరికి కూడా
నా పేరు ధనంజయ రెడ్డి, క్రీడాభారతి ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రధాన కార్యదర్శి. ఈరోజు అన్నమయ్య జిల్లా కమిటీని ఎంపిక విషయమై నేను ఇవాళ మదనపల్లికి రావడం జరిగింది. క్రీడాభారతి 1993లో పూణే కేంద్రంగా స్థాపించబడింది. క్రీడాభారతి యొక్క ముఖ్య ఉద్దేశము, లక్ష్యము భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఆడుతూ ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేశం పటిష్టంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ యొక్క లక్ష్యంతో క్రీడాభారతి పనిచేస్తూ ముందుకు వెళ్తోంది. 1993లో మొదలైనప్పటికీ కూడా 2009 నాటికి అఖిల భారత స్థాయిలో అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల్లో కూడా కమిటీలని ఏర్పరచుకుని ఆ కమిటీల ద్వారా క్రీడాభారతి సభ్యుల్ని పెంపొందిస్తూ క్రీడల పట్ల అందరికీ అవగాహన కల్పిస్తూ స్వదేశీ ఆటల మీద మరియు గ్రామీణ ప్రాంతంలో ఆడుతున్న చిన్న చిన్న ఆటలు ఆడిపిస్తూ వారి ద్వారా క్రీడాభారతి ముందుకు పోతోంది. మెయిన్ దీని యొక్క లక్ష్యం కూడా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ఆటల ద్వారా 18 ఏళ్ల లోపు పిల్లల్ని ఈ యొక్క సెల్ ఫోన్ బారిన పడకుండా ఆటలు ఆడే విధంగా ప్రోత్సహించడం అయితే జరుగుతుంది. 2036లో భారతదేశంలో జరిగే ఒలింపిక్స్లో అత్యధిక మెడల్స్ కూడా సాధించే విధంగా భారతదేశంలో ఉండే క్రీడా సంఘాలైతేనేమి, ఒలింపిక్ సంఘాలైతేనేమి అన్నింటినీ కూడా సమన్వయపరిచి తద్వారా 2036లో జరిగే ఒలింపిక్స్లో భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉండే పథకాల పట్టికలో మొట్టమొదటి స్థానంలో ఉండేట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, నా పేరు నరేష్ బాబు, నేను ఫిజికల్ డైరెక్టర్ జెడ్పీ హై స్కూల్ సిటిఎం నందు వర్క్ చేస్తున్నాను. మన అన్నమయ్య జిల్లా క్రీడా భారతిని ఇక్కడ మనం ఈరోజు ఎన్నిక చేసుకోవడం జరుగుతున్నది. ఈ క్రీడా భారతి అన్నమయ్య జిల్లాకి రాష్ట్ర అధ్యక్షులుగా విచ్చేసినటువంటి శ్రీ ధనంజయ రెడ్డి గారికి, మరియు అలాగే డిగ్రీ లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాల్మీకిపురం జీపీ రాజు సార్ గారికి, అలాగే కరాటే సురేష్ గారికి, విజయన్న గారికి అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా క్రీడా భారతి యొక్క విశేషత తెలియజేస్తున్నాము. మెయిన్ క్రీడా భారతి ముఖ్య ఉద్దేశము సారు ధనంజయ రెడ్డి సార్ చెప్పారు, ఆడుతూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్. అదేవిధంగా మన జిల్లా అన్నమయ్య జిల్లాను ఇక్కడ మదనపల్లిలో కమిటీ ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన రెవెన్యూ డివిజన్లో కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత మదనపల్లి, రాజంపేట, రాయచోటిలో కూడా త్వరలో మళ్ళీ ఈ క్రీడా భారతి యొక్క సమావేశాలు కూడా ఏర్పాటు చేసి కమిటీలు కూడా వేసి ప్రతి గ్రామ స్థాయిలోనూ గ్రామీణ క్రీడల నుండి ప్రోత్సహించి మొత్తం క్రీడాకారులు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పట్టణంలో వాళ్ళు కావచ్చు, మనం ప్రతి చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్నటువంటి సమస్యలతో అవుతున్నారు. అలా కాకుండా అంటే ఉదయాన సాయంత్రం 2 పూట్ల ఏదో నచ్చిన ఆట ఖచ్చితంగా చిన్న పిల్లల నుండి పెద్దవరకు ప్రతి ఒక్కరూ ఆడాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ క్రీడా భారతి సమావేశం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ చేసినటువంటి పెద్దలు, క్రీడా భారతి రాష్ట్ర అధ్యక్షులు గారికి, అలాగే మా అన్న సీనియర్ హాకీ ప్లేయర్ అన్న గారికి, అలాగే నా తోటి వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా క్రీడాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎంతో మంచి సూచనలు చేశారు. ఆడుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేసి మంచి కాన్సెప్ట్తో ఈ క్రీడా భారతి ఏర్పాటు చేయడం జరిగింది. నా యొక్క చిన్న రిక్వెస్ట్ సార్ గారికి, దాంట్లో ఉన్న లోగోలో కూడా మన కరాటీది కూడా ఒకటి కానీ జాయిన్ చేసినట్లయితే ఆత్మరక్షణ కూడా ఉంటుంది అనేసి ఇందులో కూడా చేర్చినట్లయితే ఇంకా కొంతమంది క్రీడాకారులు కూడా గ్రూప్లో జాయిన్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ కరాటీ ఈ రోజుల్లో చూసి ఆనందంతో పాటు ఆనందంగా ఉండాలంటే ఈ రోజుల్లో రక్షణ అనేది చాలా కరువైంది. ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా రక్షణ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ కరాటే వంటి క్రీడలు కూడా, ఇది కూడా క్రీడల్లో భాగమే. కరాటే అనేది కూడా క్రీడల్లో భాగమే, కేవలం ఆత్మరక్షణ విద్య కాదు, ఇది క్రీడల్లో భాగం. కాబట్టి ఈ కరాటే విద్యను కూడా ఈ దీంట్లో చేర్చినట్లయితే బాగుంటుందనేసి నాకు చిన్న సలహా తెలియజేస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు. మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయనందు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆలయంలో స్వామివారికి ఉంచుల సేవ, శయనోత్సవం, పుష్పయాగం నిర్వహించడం జరిగిందని తెలిపారు. భక్తులు స్వామివారి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కుమారన్న అందరికి ఇచ్చిన రాజశేఖర్ బన్నీ అన్ని బన్నీ పర్వాయిలా శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 16వ తారీఖు నుండి నేటి వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా శ్రీభూళి ఆశ్రమ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు దివ్యంగా వైభవంగా భవ్యంగా జరిగినాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేడు పుష్పయాగ మహోత్సవ కార్యక్రమము ప్రసన్న వెంకటేశ్వర స్వామికి జరుపబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కార్యనిర్వహణాధికారి అయితే ఏమిటి ఎక్స్ ఈవో గారు, అట్లా ఎక్స్ చైర్మన్ గా అయినటువంటి పాండు గారు మరియు కార్యాలయంలో పనిచేసినటువంటి అధికారులందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. కాబట్టి ఈ సందర్భంగా దేవుడి అనుగ్రహంతో ఈ సంవత్సరము వ్యవసాయము పాడి పంటలు సమృద్ధిగా పండి సకాలంలో వర్షాలు పడుతూ ఈ యొక్క స్వామివారి అనుగ్రహానికి అందరికీ ఉండాలని, పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ ఈ
కార్యక్రమాన్ని దిగ్విజయం జరిపినందుకు అందరికీ శుభాశిస్సులు, దివ్యమైనటువంటి శుభాశిస్సులు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయందు వైశాఖ మాస బ్రహ్మోత్సవాలలో ఈరోజు 27వ తారీఖు లాస్ట్ దినం. ఈరోజు విశేషంగా ఉదయం సుప్రభాత సేవ, నిత్య ఆరాధన, మహామంగళ తీర్థ ప్రసాద వినియోగం పొద్దున జరిగినది. అదేవిధంగా సాయంకాలం అత్యంత వైభవంగా ఒక 700 కేజీలలో వివిధమైన పుష్పములు స్వామివారికి ఇన్ని రోజులు బ్రహ్మోత్సవాలు జరిగింటది. బ్రహ్మోత్సవాల్లో ఈ పుష్పయాగం ఎందుకు చేస్తామంటే, ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామికి అంతా అన్ని కైంకర్యాలు చేసి స్వామివారికి ఒక మాదిరిగా మనం ఇప్పుడు ఏదైనా స్ట్రెయిన్ అయిపోతే మసాజ్ మాదిరి ఎలా చేసుకుంటారో అలాగా స్వామివారికి ఈరోజు అన్ని పువ్వులతో స్వామివారికి వేసి అత్యంత సున్నితంగా స్వామివారికి ఈ కైంకరం పుష్పయాగం కైంకరము ఈరోజు జరిగినది. భక్తాదులందరూ వచ్చి ఈ స్వామిని కైంకర్యాన్ని వీక్షించారు. తీర్థప్రసాద వినియోగములు జరిగినది. కావున ఈ వైశాఖ బ్రహ్మోత్సవాలు ఈరోజుతో దిగ్విజయంగా పూర్తి అయినది. కావున దీనికి సహకరించిన భక్తాదులు కావచ్చు, ఈవో గారు కావచ్చు, మా చైర్మన్ గారు, ఆలయ సిబ్బంది గారు అందరూ కూడా సహకరించినందుకు స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో నారాయణాయ. దేవస్థానం నందు ఈ 16వ తేదీ నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వీర్యంగా జరిగినాయి. ఈరోజు ఆఖరి రోజు అయిన ఈరోజు స్వామివారికి సుమారు 700 కేజీలతో పుష్పయాగం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులు, పుర ప్రజలు అందరూ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మదనపల్లి కేంద్రంగా భూదందాలు సెటిల్మెంట్లు చేస్తున్న కొందరి రౌడీ షీటర్ల పేర్లను పోలీసులు మంగళవారం మీడియాకు బహిర్గతం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐలు యువరాజు, శేఖర్, వలి బస్సు మాట్లాడుతూ మదనపల్లి కేంద్రంగా పాత నేరస్తులు, రౌడీలు సామాన్య ప్రజలను బెదిరించి భూదందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని 22 మందిని గుర్తించి అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇలాంటి వారు పట్టణంలో ఇంకా చాలా మంది ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అందుకోసం బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. వీడియోలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నీ బ్యాచ్ అంతా ఏం చేస్తున్నారు అనేది నీతో కూడా ఎవరు నువ్వు గట్టి మాట్లాడాలా, నువ్వు డీజే గారు దాంట్లో, వాడు చెన్నారెడ్డి కూడా దాంట్లో, చెన్నారెడ్డి గారు. మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారము. ఈ మధ్య కాలంలో మదనపల్లి పట్టణము మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు కొంత సభ్యులుగా చేరి ఒక గుంపులుగా కూడి వారు అక్కడక్కడ భూదందాలు చేయడము, వారిని బెదిరింపు చేయడము, ఆ బెదిరింపు దూరం ద్వారా వాళ్ళ దగ్గర కొంత ధనాపేక్ష, ధనార్జన వాళ్ళ దగ్గర చేసుకోవడం ఈ విధంగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మా పోలీస్ దృష్టికి రావడం జరిగింది. అలాంటి వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తుల్ని మా యొక్క సమాచారం మేరకు, మాకున్నటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు వారిని కూడా దాదాపు 22 మందిని మేము అదుపులోకి తీసుకుని వారందరూ కూడా పోలీసు యొక్క స్టైల్లో వారిని ఈ విధంగా చేయడం తప్పని చెప్పేసి వారిని కూడా కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా సెక్యూరిటీ కేసు పెట్టి 107 కింద వారిని కూడా తహసీల్దార్ గారి దగ్గర బైండ్ ఓవర్ చేయించడం అనేది జరిగింది. గతంలో వీళ్ళు కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు ఎవరైనా కూడా ఇలాంటి భూదందాలకు పాల్పడి ఉంటే వారి యొక్క భయం వల్ల కానీ ఇంకా వేరే కారణాల వల్ల కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి మీరు పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే మేము వారిపైన కేసులు రిజిస్టర్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరికైనా మీకు ఇలాంటి సమాచారం ఏదున్నా కూడా, వాళ్ళు ఏ వ్యక్తి అయినా కూడా పర్వాలేదు, మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేయండి. మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము వాటిపైన తగినటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ అనేది ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నిన్నటి దినం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఇదివరకు మదనపల్లి తాలూకా సిఐ గారు చెప్పిన మేరకు నిన్నటి దినం 22 మందిని తీసుకున్నాము. వారి పేర్లు రేపన మనోహరు, ఇడుగొట్టి వినోద్, పి నరేష్, అలాగే నవీన్ నాయక్ అలియాస్ జిమ్సన్, దేవా, అలాగే గంగాధర్ అలియాస్ డీజే, అలాగే నాగరాజు, సుధీర్ కుమారు, వెంకటరమణ, లవకృష్ణ, అలాగే బత్తుల రెడ్డి శేఖర్ అలియాస్ రూపారెడ్డి,
మరియు ఎస్ నరేష్ వీళ్ళందరూ ఒక బ్యాచ్ 11 మంది. అలాగే నెక్స్ట్ 11 మంది బ్యాచ్లుగా చంద్రశేఖర్ అలియాస్ చందు, అలాగే రూపక్ నాయక్, అలాగే ఎం వెంకటేశు, అలాగే జమీత్ అహ్మద్ అలీ, మరియు రెడ్డి శేఖర్, మరియు చెల్లా రుద్రయ్య, కె హరిబాబు, అలాగే గురుమూర్తి, రాఘవేంద్ర మరియు కె రాజేష్. వీళ్ళు 11 మంది. ముందు చెప్పిన 11 మంది 22 మందిని కూడా ముందు జరిగినంత ఎంఆర్ఓ ముందు ప్రొడ్యూస్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ ఈ భూదందాలు కానీ లేకపోతే ఎవరైనా మా దృష్టికి ఇంకా కొన్ని రాని కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా అలాంటి భూదందాలు ఉన్నా కూడా మాకు నిర్భయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరిపైన కూడా కేసు రిజిస్టర్ చేసి చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ ప్రజలకు కూడా మీడియా ద్వారా మా యొక్క నమస్మాంజలు. మాకు ఈ గత కొద్ది కాలం నుంచి ఈ ల్యాండ్ మాఫియా అంటే ల్యాండ్ మీద కబ్జా చేస్తూ జెన్యున్ గా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఫేక్ పట్టా చేసుకుని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అని ప్రాబ్లంలో క్రియేట్ చేసి వాళ్ళే సాల్వ్ చేస్తున్నట్టు మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులు తీసుకున్నట్లు కొన్ని సమాచారం రావడంతో వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి పోలీసు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక మీదట కూడా వాళ్ళు ఎటువంటి ఈ ల్యాండ్ దానికి సంబంధించిన విషయాల్లో అమాయక ప్రజలను మోసం చేయడము, వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం అనేది చేయకూడదు అని చెప్పి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ప్రజలందరికీ మా పోలీస్ తరఫున ఒక చిన్న విన్నపం అండి. ఎవరైనా కానీ ఇటువంటి భూ తగాదాలు అంటే భూ దందాలలో విక్టిమ్స్ అయి ఉంటే, బాధితులు అయి ఉంటే వాళ్ళు నిరభ్యంతరంగా భయం లేకుండా పోలీస్ స్టేషన్ కు ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ గారి దగ్గర కానీ లేదంటే డిఎస్పీ గారి దగ్గర కానీ ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. చేసిన వెంటనే వారి మీద ఎవరైతే వాళ్ళకు బాధకు గురి చేశారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, ఎవరైనా కానీ పోలీస్ పేరు చెప్పి కానీ ఇతర ఎంఆర్ఓ ఆఫీస్ పేరు చెప్పి కానీ మీకు పలానా ప్రాబ్లం సాల్వ్ చేపిస్తాం, మేము దగ్గరుండి చేపిస్తాం, ఇంత కట్టండి అంత కట్టండి అని చెప్తే ఎవరు ప్రజలు నమ్మకండి. ఏదన్నా మీ సమస్య ఉంటే డైరెక్ట్ గా కన్సర్న్ ఆఫీసర్స్ కి వెళ్లి మీ సమస్య చెప్పుకోండి. ఖచ్చితంగా ఆడ చేస్తారు. ఆడ చేయకపోతే వాళ్ళ ఉన్నతాధికారులు ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్ లో ఆ విధంగా ఉంటుంది. అధికారుల పేర్లు చెప్పి లేదా కొంతమంది కుల సంఘాల పేరు చెప్పి బెదిరించడము, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. కాకపోతే ఫిర్యాదులు రావడం లేదు. దయచేసి మీరు ధైర్యంగా ఫిర్యాదు చేస్తే అటువంటి అసాంఘిక శక్తుల మీద మా యొక్క చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ధైర్యంగా పోలీసుకు మీకున్న బాధ గురించి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతి ఒక్క అధికారి విధులు నిర్వహించాలి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు కౌంటింగ్ అధికారులకు శిక్షణ తరగతులు ప్రారంభించిన ఆర్డీఓ. పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్మరణ. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు. ఇవే ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.